Welcome to IC38 Important Notes Part 2. Let's start with మల్హోత్రా కమిటీ. మల్హోత్రా కమిటీ అనేది ఎందుకు సెటప్ చేశారంటే 1991 వరకు ఓన్లీ ఒకే ఒక కంపెనీ ఉండేది, అది గవర్నమెంట్ ఎంటిటీ, దట్ ఈస్ కాల్డ్ LIC. బట్ 1991 తర్వాత ప్రైవేటేషన్ లిబరేషన్ గ్లోబలైజేషన్ జరిగినప్పుడు 23 ఫారిన్ కంపెనీస్ కూడా వచ్చాయి ఇన్సూరెన్స్లోకి. సో వాళ్ళందరినీ రెగ్యులేట్ చేయడానికి మల్హోత్రా కమిటీ సెటప్ చేశారు. మల్హోత్రా కమిటీ ఏం చేసింది, ఇండస్ట్రీని ఎక్స్ప్లోర్ చేసి తన డెవలప్మెంట్ కోసం IRDAని సెటప్ చేసింది. IRDA ఏంటి? ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ. బ్యాంక్స్ అన్నిటికీ మనకి హెడ్ RBI ఎలాగో, అంటే RBI చెప్పిన గైడ్లైన్స్లో ఎలాగైతే బ్యాంక్స్ అన్నీ ఫాలో అవుతాయో, అలాగే IRDA చెప్పిన గైడ్లైన్స్లో ఇన్సూరెన్స్ కంపెనీస్ అన్నీ ఫాలో అవుతాయి అన్నమాట. సో ఇన్సూరెన్స్ కంపెనీస్ అన్నీ దీని రెగ్యులేషన్లో ఏదైతే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెడుతుందో అది IRDA అనేది సెటప్ చేస్తుంది. దాన్ని వీళ్ళు స్ట్రిక్ట్గా ఫాలో అవ్వాలి. ఈరోజు లైఫ్ ఇన్సూరెన్స్ పరిస్థితి ఏంటి? టోటల్గా 24 లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీస్ ఉన్నాయి. దాంట్లో 23 ప్రైవేట్ కంపెనీస్ ఉన్నాయి, ఒక గవర్నమెంట్ ఎంటిటీ, దట్ ఈస్ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ మాట్లాడదాం, దట్ ఈస్ కాల్డ్ టైప్స్ ఆఫ్ రిస్క్. టైప్స్ ఆఫ్ రిస్క్ అంటే ఏంటి? ఒకటి ప్రైమరీ రిస్క్, సెకండ్ ఈస్ సెకండరీ రిస్క్. ప్రైమరీ రిస్క్ అంటే ఏంటి? యాక్చువల్ డెత్ ఆఫ్ ది పర్సన్, అంటే యాక్చువల్గా మనం సఫర్ అయ్యే లాస్ని ప్రైమరీ రిస్క్ అంటారనమాట. సెకండరీ రిస్క్ ఏంటి? ప్రైమరీ రిస్క్ వల్ల వచ్చే లాసెస్ని సెకండరీ రిస్క్ అంటారు. అంటే ప్రైమరీ రిస్క్లో పర్సన్ చనిపోతారు కదా, సెకండ్ రిస్క్ ఏంటి? తన వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి? మెంటల్ స్ట్రెయిన్, ఫైనాన్షియల్ స్ట్రెంగ్త్, దాంతోపాటు వచ్చే స్ట్రెయిన్స్ అన్నిటినీ సెకండరీ రిస్క్ కింద కేటగరైజ్ చేస్తారన్నమాట. ఇప్పుడు రిస్క్ మేనేజ్మెంట్ టెక్నిక్స్ అనేది ఒక రిస్క్ని ఒక మనిషి ఏ విధంగా మేనేజ్ చేస్తాడు అనేది. సో ఇది 4 టైప్స్ ఉంటాయి. ఫస్ట్ ఏంటంటే రిస్క్ అవాయిడెన్స్. దీని ఒక ఎగ్జాంపుల్ ద్వారా మనం అర్థం చేసుకుందాం. రిస్క్ అవాయిడెన్స్ అంటే ఒక మనిషి ఫర్ ఎగ్జాంపుల్ ఒక బైక్ మీద వెళ్తున్నాడు. తనకేంటి, బైక్ వల్ల అయితే యాక్సిడెంట్స్ అవుతాయి, బైక్ ఎక్కితేనే నాకు రిస్క్ ఉంది అని చెప్పేసి ఈ రిస్క్ని వాడు ఏ విధంగా మేనేజ్ చేస్తాడు? వాడు బైక్ ఎక్కడమే మానేస్తాడు. సో అవాయిడ్ రిస్క్, ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటి? రిస్క్ రిటెన్షన్. కొంతమంది మనకి చెప్తాం బైక్ నడపడం వల్ల దానికి యాక్సిడెంట్ అవ్వచ్చు, దానివల్ల ఆ రిస్క్ అంతా నువ్వే భరాయించాలి. సో ఆ రిస్క్ని నువ్వు భరాయించాలి. సో మీరు ఏం చేయాలి? ఆ రిస్క్ని భరాయించకపోతే మనం ఇన్సూరెన్స్ చేయించుకోవాలి, అంటే ఇన్సూరెన్స్ కంపెనీ పెట్టుకుంటుంది. లేదు నేను ఇన్సూరెన్స్ చేయించుకొని దానికి ఏ సంబంధం అయినా నేనే చేసుకుంటానంటే సెల్ఫ్ ఇన్సూరెన్స్, అంటే మీరు ఇన్సూరెన్స్ చేసుకున్నట్టు. థర్డ్ ఏంటి? రిస్క్ రిటెన్షన్ అంటే ఇట్స్ నాట్ రిస్క్ రిటెన్షన్, ఇట్స్ రిస్క్ రిడక్షన్. రిస్క్ రిడక్షన్ అంటే ఏంటి? లాస్ ప్రివెన్షన్. మనం బైక్ మీద వెళ్తే మనకి యాక్సిడెంట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో మనం ఏం చేస్తాం? సేఫ్టీని పాటిస్తాం, హెల్మెట్ వేసుకుంటాం, సేఫ్టీ గార్డ్స్ వేసుకుంటాం, హ్యాండిల్స్, బార్స్ అన్నిటిని సెటప్ చేసుకుంటాం. సో మనకి యాక్సిడెంట్ అయితే మినిమల్ రిస్క్ ఉండాలి అని. సో ఆల్మోస్ట్ మనం ఏం చేస్తున్నాం? స్లోగా వెళ్ళి అన్నీ చేసి అంటే లాస్ని ప్రివెంట్ చేస్తున్నాం. సో మ్యాక్సిమం రిస్క్ ఉండొచ్చు, బట్ దాన్ని లాస్ని ప్రివెంట్ చేయడం అంటారు. సో ఇట్స్ కాల్డ్ లాస్ ప్రివెన్షన్. ఫోర్త్ ఏంటి? రిస్క్ ట్రాన్స్ఫర్. ఇప్పుడు మనం బైక్ మీద వెళ్ళామంటే గ్యారంటీగా 100% మనకి ఛాన్సెస్ ఉండొచ్చు, ఎందుకైతే మనకి యాక్సిడెంట్ అవ్వచ్చు, మనమే ఎంత జాగ్రత్తగా వెళ్ళినా ఆతలో జాగ్రత్త రాకపోవచ్చు. సో రిస్క్ ఎప్పటికీ ఉంది. సో మనం ఏం చేస్తాం? ఇన్సూరెన్స్ చేయించుకుంటాం. సో మనకున్న రిస్క్ని ట్రాన్స్ఫర్ చేసుకున్నమాట కంపెనీకి. సో ఇండైరెక్ట్గా ప్రీమియం పే చేసి. సో ఒక మనిషి ఇలా 4 విధాలుగా రిస్క్ని మేనేజ్ చేస్తాడు. వాట్ ఈస్ రిస్క్ అవాయిడెన్స్ అంటే రిస్క్ని అవాయిడ్ చేయడం, రిస్క్ రిటెన్షన్ అంటే నేనే రిస్క్ తీసుకోవడం, అంటే నేనే ఇన్సూరెన్స్ చేసుకున్నట్టు, రిస్క్ రిడక్షన్ అంటే ఏదైతే లాస్ ఉందో దాన్ని ప్రివెంట్ చేయడం, రిస్క్ ట్రాన్స్ఫర్ మనకి ఎలాగైనా యాక్సిడెంట్ అవ్వచ్చు, మనకి ఏదైనా ఇబ్బందులు ఉండొచ్చు. సో మనం ఏం చేస్తామంటే మన రిస్క్ని కంపెనీకి ట్రాన్స్ఫర్ చేస్తాం. ఇప్పుడు రిస్క్ ట్రాన్స్ఫర్ త్రూ రిస్క్ పూలింగ్. అంటే రిస్క్ పూలింగ్ అంటే ఏంటి? పూలింగ్ అంటే అన్నీ కలిపి, అంటే ఒక పూల్లో అందరినీ కలిపి అందరూ చిన్న అమౌంట్స్ని పే చేస్తారు, ఎందుకైతే అందరికీ రిస్క్ ఉంటుంది కాబట్టి. ఈ రిస్క్ పూలింగ్ని ఏమంటారంటే ఇన్సూరెన్స్ అంటారు. అంటే ఆ ట్రాన్స్ఫర్ ఆఫ్ రిస్క్ త్రూ పూలింగ్ ఈజ్ కాల్డ్ ఇన్సూరెన్స్. ఇదో పాయింట్.
ఇప్పుడు నెక్స్ట్ ఎగ్జామ్లో ఈ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్. జనరల్గా ప్రతి ఎగ్జామినేషన్లో ఈ క్వశ్చన్ వస్తుంది. సో మ్యాక్సిమం ఈ క్వశ్చన్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. క్వశ్చన్ ఏంటి అంటే 400 హౌస్లు ఉన్నాయి, దాంట్లో యావరేజ్గా ప్రతి సంవత్సరం 4 హౌసెస్ బర్న్ అయిపోతాయి, కంబైన్డ్ లాస్ ఏమో 80,000. సో యాన్యువల్ కంట్రిబ్యూషన్ ఎంత చేస్తే ఈ లాస్ని మనం కంబైన్ చేయగలం? యాన్యువల్ కంట్రిబ్యూషన్ ఎంత? 80,000. సో 80,000 టోటల్గా లాస్ అవుతుంది కదా. టోటల్గా ఎన్ని హౌసెస్ ఉన్నాయి? టోటల్గా 400 హౌసెస్. సో 400 హౌసెస్లో మనం టోటల్ చూసుకుంటే 200. సో టోటల్గా ప్రతి హౌస్ 200 కంట్రిబ్యూట్ చేస్తే ఈ 80,000 లాస్ని మనం మేనేజ్ చేయగలం. సో నెక్స్ట్ ఇన్సూరెన్స్ అనేది ఏంటి? ఇన్సూరెన్స్ అనేది ఏంటి మెథడ్ అంటే షేరింగ్ ద లాసెస్ ఆఫ్ ఎ ఫ్యూ. అంతే, కొంతమందికి అయ్యే నష్టాన్ని ఎక్కువ మంది పంచుకోవడం అనేది ఇన్సూరెన్స్ అంటారు. సో ఎగ్జాంపుల్ ఈ పాయింట్ మీకు చాలా ఇంపార్టెంట్. ఇన్సూరెన్స్ అంటే లాసెస్ ఆఫ్ ఎ ఫ్యూ షేర్డ్ బై మెనీ. నెక్స్ట్ కస్టమర్ లైఫ్ వాల్యూ. కస్టమర్ లైఫ్ వాల్యూ అంటే సమ్ ఆఫ్ ది ఎకనామిక్ బెనిఫిట్స్ దట్ కెన్ బి అచీవ్డ్ బై బిల్డింగ్ ఏ లాంగ్ టర్మ్ రిలేషన్షిప్ విత్ ద కస్టమర్. ఈ పాయింట్ని చాలా క్లియర్గా అర్థం చేసుకోవాలి. సమ్ ఆఫ్ ది ఎకనామిక్ బెనిఫిట్స్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ మీరు షాప్కి వెళ్ళారు. ఒక షాప్కి వెళ్ళి మీరు ఏదైనా కొన్నారు. ఆ షాప్లో మీరు కొన్నప్పుడు మీకు నచ్చింది అనుకోండి, ఆ ఎక్స్పీరియన్స్ కానీ షాప్ కీపర్ మాట్లాడే విధానం కానీ, తను ఇచ్చే డిస్కౌంట్ ప్రైజెస్ కానీ, తన సెటప్స్ కానీ నచ్చితే మనం ఏం చేస్తాం? మనం మళ్ళీ వెళ్తాం. మళ్ళీ వెళ్ళడం కాకుండా ఆ షాప్కి మన ఫ్రెండ్స్ని కూడా చాలామంది మనం రిఫర్ చేస్తాం. సో దానివల్ల ఏంటి? ఇతని ద్వారా ఒకటి ప్రొడక్ట్ సేల్ అవుతుంది, ఇతని ద్వారా ఒక వర్డ్ ఆఫ్ మౌత్ సేల్ అవుతుంది. సో ఇతని ద్వారా అలాగ లైఫ్ లాంగ్ ఒక రిలేషన్ ఉంది. ఈ లైఫ్ లాంగ్ ఇతను ఇచ్చే సమ్ ఆఫ్ ది ఎకనామిక్ బెనిఫిట్స్ దేనివల్ల? బై బిల్డింగ్ ఏ లాంగ్ టర్మ్ రిలేషన్షిప్ విత్ ద కస్టమర్ అనేది కస్టమర్కి వాళ్ళ కస్టమర్ లైఫ్ వాల్యూ. ఓకే, గాట్ ఇట్. నెక్స్ట్ కీ మ్యాన్ ఇన్సూరెన్స్. కీ మ్యాన్ ఇన్సూరెన్స్ అంటే ఏంటి? కీ మ్యాన్ వర్డ్తోనే అర్థమైంది ఏంటంటే చాలా ఇంపార్టెంట్ పర్సన్ అని. కీ మ్యాన్ ఇన్సూరెన్స్ అనేది జనరల్గా పెద్ద కంపెనీస్ ఉంటాయి కదా, సో ఆ టైప్ ఆఫ్ ఇన్సూరెన్స్లో మనం మాట్లాడుతున్నాం. కీ మ్యాన్ కాన్సెప్ట్ చాలా సింపుల్. కీ మ్యాన్ అంటే ఏంటి? ఎందుకు అవసరం అవుతుంది? ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంపెనీ ఉంది, రతన్ టాటా దాంట్లో కంపెనీలో తన CEO. సో ఇఫ్ రతన్ టాటా డైస్, రతన్ టాటా కానీ చనిపోయాడు అనుకోండి, టాటా ఎలా ఫేమస్ అయింది? రతన్ టాటా వల్లే ఫేమస్ అయింది, అంతే కదా. రతన్ టాటా కానీ చనిపోయారు అనుకోండి, ఎవరైతే షేర్ హోల్డర్స్ ఉంటారో, ఎవరైతే కంపెనీలో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు ఉంటారో వాళ్ళందరూ ఏం చేస్తారు అంటే, ఇప్పుడు రతన్ టాటా లేడు, సో ఆటోమేటిక్గా మన షేర్ వాల్యూస్ పడిపోవచ్చు. ఎందుకంటే అతను డిసిజన్స్ వల్లే కంపెనీ నడుస్తుంది ఇప్పుడు ఒక ప్రాఫిటబుల్గా. నెక్స్ట్ వచ్చే CEO ఎలా ఉంటాడో మనకు తెలియదు. సో అందరూ భయపడి షేర్స్ని విత్డ్రా చేసుకునే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయన్నమాట. టాటా కంపెనీ షేర్ వాల్యూ సడన్గా పడిపోయే డేంజర్ ఉంది. ఈ కంపెనీ పడిపోయింది అనుకోండి, ఆటోమేటిక్గా ఏంటి? ఎంప్లాయీస్కి అందరికీ నష్టమే. సో వీళ్ళు ఏం చేస్తారు? రతన్ టాటా అనేవారు చాలా ఇంపార్టెంట్ పర్సన్. సో అతను కానీ ఏదైనా జరిగితే మన కంపెనీకి ఎంతో కొంత ఇన్సూరెన్స్ ఉండాలి, సో దట్ ఆ ఫైనాన్షియల్ లాస్ని కవర్ చేయడానికి. సో ఈ ఫైనాన్షియల్ లాస్ కవర్ చేయడానికి కంపెనీ ఏం చేస్తుంది అంటే, కంపెనీ రతన్ టాటా గారికి ఇన్సూరెన్స్ చేస్తుంది అనమాట. ఎలా చేస్తుంది? కంపెనీలో ఎవరైతే బోర్డ్ మెంబర్స్ ఉంటారో వాళ్ళు డిసిజన్ తీసుకుంటారు. బోర్డ్ మెంబర్స్ ఏం చేస్తారు? బోర్డ్ మెంబర్స్ అనే డిసిజన్ తీసుకొని కీ మ్యాన్స్ ఎంతమంది, ఒక మనిషి అయినా ఉండొచ్చు, కీ మ్యాన్స్ ఎక్కువైనా ఉండొచ్చు. సో ఆ కీ మ్యాన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఇంత ఇన్సూరెన్స్ చేయాలి, మనకి ఇంత అవసరం ఉంది, ఇంత మన కంపెనీ ప్రాఫిట్ ఉంది, సో దీంట్లోంచి మనం ఇంత ఇన్సూరెన్స్ చేసుకునే అవకాశం ఉందని చెప్పేసి దానికి ఇన్సూరెన్స్ చేస్తారు. సో ఇన్సూరెన్స్ చేసిన తర్వాత కంపెనీని రూల్స్ ఏంటి అంటే, రూల్స్ చాలా సింపుల్. ఫస్ట్ ఏంటంటే, కీ మ్యాన్ ఇన్సూరెన్స్ చేయాలంటే ఆ కంపెనీకి ఆడిట్స్ జరిగి ఉండాలి, ఆ కంపెనీకి ట్యాక్స్ స్టేట్మెంట్స్ కూడా ఉండాలి. ఆ కంపెనీ ఈ ఇన్సూరెన్స్ని ఎలా ట్రీట్ చేస్తుంది అంటే, కంపెనీ ఎక్స్పెన్స్ కింద ట్రీట్ చేస్తుంది. రతన్ టాటా గారు ఏ అమౌంట్ పే చేయరు, మొత్తం అంతా కంపెనీ పే చేస్తుంది. ఓకే, సో కీ మ్యాన్ అనేది ఏంటి అంటే, ఫస్ట్ కీ మ్యాన్ అనేది ఒక ఇంపార్టెంట్ మెంబర్ చేస్తారు. సెకండ్ పాయింట్, ఇది ఒక బోర్డ్ మెంబర్స్ డిసిజన్ తీసుకుంటారు. థర్డ్ పాయింట్, కంపెనీ కీ మ్యాన్ ఇన్సూరెన్స్ ఎప్పుడు అంటే, ఆ కంపెనీలో హెడ్ ఆఫ్ ది మెంబర్ ఆఫ్ ది ఫ్యామిలీకి, హెడ్ ఆఫ్ ది మెంబర్ ఆఫ్ ది కంపెనీకి ఏదైనా అవుతే కీ మ్యాన్ అతనికి ఇన్సూరెన్స్ చేస్తే అప్పుడే మనకి ఇన్సూరెన్స్ అమౌంట్ అని వస్తుంది. ప్లస్ ఇది ప్రాఫిటబుల్ కంపెనీ అయి ఉండాలి, ఇది ఆడిట్స్ జరిగి ఉండాలి, దీని ట్యాక్స్ స్టేట్మెంట్ సబ్మిట్ చేసి ఉండాలి. సో అప్పుడే కానీ ఈ కీ మ్యాన్ ఇన్సూరెన్స్ అనేది లభించదు. నెక్స్ట్
ఐజిఎంఎస్ అంటే ఇంటిగ్రేటెడ్ గ్రీవియన్స్ మేనేజ్మెంట్ సిస్టమ్. ఇది ఎవరు లాంచ్ చేశారు? IRDA లాంచ్ చేసింది. ఎందుకు అంటే మనకి చాలా వరకు ఇన్సూరెన్స్ రిజెక్షన్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇన్సూరెన్స్ కంపెనీస్ చాలా వరకు రెస్పాన్స్ సరిగ్గా ఇవ్వకపోయినా IRDA ఏం చేసిందంటే ఒక గ్రీవియన్స్ అంటే బాధ అడ్రస్ చేసేదానికి ఒక సైట్ ఇచ్చిందనమాట. సో IGMSకి వెళ్ళి మీరు ఏదైనా కంప్లైంట్ రిజిస్టర్ చేసుకొని IRDAకి మీరు డైరెక్ట్గా మీ గ్రీవియన్స్ని తెలియజేయచ్చు అనమాట. సో దాన్ని బట్టి ఏంటంటే కంపెనీస్ కొంచెం స్ట్రిక్ట్గా, కంపెనీస్ కూడా టైం టు టైంకి రెస్పాండ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. వీళ్ళు కూడా IRDA ఏం చేస్తుందంటే కంపెనీకి రెగ్యులేట్ చేస్తుంది, మీరు ఇలాగ సపోర్ట్ చేయాలి, మాకు ఇలా కంప్లైంట్స్ వస్తున్నాయని. సో ఆటోమేటిక్గా మీకేంటంటే టెక్నికల్ సపోర్ట్ మీకు ఉంటుందన్నమాట. నెక్స్ట్, కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ 1986. ఈ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ చాలా ఇంపార్టెంట్. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో 100% ఈ క్వశ్చన్స్ మీకు అడుగుతారు. కన్జ్యూమర్ డిస్ప్యూట్స్ అయినప్పుడు, అంటే కన్జ్యూమర్కి కంపెనీస్కి డిస్ప్యూట్స్ అయినప్పుడు మనం కంప్లైంట్ చేసుకునే అవకాశం మనకు ఉంటుందన్నమాట. అంటే ఎక్కడ కంప్లైంట్ చేసుకోవాలి, ఎంత అమౌంట్ కంప్లైంట్ చేసుకోవాలి అనేది ఈ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్. మీరు కానీ మీ కంప్లైంట్ కానీ 20 lakhs కన్నా బిలో అనుకోండి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ప్రొడక్ట్ కానీ మీ కంపెనీ ఉన్న ఇష్యూ కానీ 20 lakhs బిలో అనుకోండి, అప్పుడు మీరు డిస్ట్రిక్ట్ ఫోరంలోకి వెళ్ళి మీరు కంప్లైంట్ చేసుకోవాలి. మీ కంప్లైంట్ కానీ 20 lakhs to 1 crore, అంటే మీ కంపెనీకి ఉన్న ప్రొడక్ట్లో లేకపోతే మీకున్న ఇష్యూస్లో సర్వీస్లో 20 lakhs to 1 crore అనుకోండి, అప్పుడు మీరు స్టేట్ కమిషన్కి మీరు రిఫర్ చేస్తారు. స్టేట్ కమిషన్లోకి వెళ్ళి మీరు కంప్లైంట్ ఇచ్చుకొని మీకంటూ కేసు అనేది అక్కడ సాల్వ్ చేస్తారు. మీ కేసు కానీ 1 crore అబోవ్ అనుకోండి, అప్పుడు మీరు నేషనల్ కమిషన్స్కి వెళ్ళి మీరు రిపోర్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్, గ్రేస్ పీరియడ్ అంటే ఏంటంటే ప్రతి సంవత్సరం మనం పాలసీ కడతాం కదా, పాలసీకి సర్టన్ ప్రీమియమ్స్ మనం ఈ టైం టు టైం కట్టాలన్నమాట. ఇయర్లీ కానీ, క్వార్టర్లీ కానీ, మంత్లీ కానీ, హాఫ్ ఇయర్లీ కానీ మనం కడుతూ ఉంటాం. కట్టినప్పుడు కొన్నిసార్లు మన టైం అనేది మనం డిలే చేస్తాం. టైం డిలే చేసినప్పుడు కంపెనీ ఏం చేస్తుందంటే ఇంట్రెస్ట్ మనకి పే చేయమని చెప్తుంది అన్నమాట. సో ఈ ఇంట్రెస్ట్ వల్ల చాలా వరకు జనాలు ఇబ్బంది పడతారు. సో కంపెనీ ఏం చేస్తుంది, డ్యూ డేట్ దాటినా సరే ఎక్స్ట్రాగా కొంచెం టైం ఇస్తుంది అన్నమాట. దాంట్లో ఇంట్రెస్ట్ అనేది వేరు, దాంతోపాటు మీకు ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా పోదు. సో ఆ టైం పీరియడ్ని ఏమంటారంటే గ్రేస్ పీరియడ్ అనేది అంటారు. ఆ గ్రేస్ పీరియడ్ ఎన్ని రోజులు ఇస్తారు? గ్రేస్ పీరియడ్ ఇయర్లీ ప్రీమియం, హాఫ్ ఇయర్లీ ప్రీమియం, క్వార్టర్లీ ప్రీమియం మీరు పే చేసినట్టయితే మీకు 30 days ఇస్తారు. మీరు కానీ మంత్లీ ప్రీమియమ్స్ పే చేశారనుకోండి, మీకు ఓన్లీ 15 days ఇస్తారు. జనరల్గా ఎగ్జామినేషన్లో మిమ్మల్ని అడిగినప్పుడు ఆన్సర్ మీరు 30 daysనే రాయాలి. ఓకే. అలాగే ఫ్రీ లుక్ పీరియడ్ అండ్ కూలింగ్ ఆఫ్ పీరియడ్. కూలింగ్ ఆఫ్ పీరియడ్ అంటే ఏంటంటే మీరు పాలసీ తీసుకున్నప్పుడు జనరల్గా మనకి ఒక కన్ఫ్యూజన్ అనేది ఉంటుంది. అంటే మన పాలసీ కరెక్ట్ పే చేస్తున్నామా, సరైన పాలసీయా కాదా, ఈ పాలసీ కాకపోతే దీనికన్నా మంచి పాలసీలు ఉన్నాయా లేదో, ఆ పాలసీ కట్టేస్తే మళ్ళీ నాకు వీళ్ళు ఇంక పర్మనెంట్గా ఇదే ఉందేమో, అంటే నేను డబ్బులు తీసుకోలేనేమో, ఇలాంటి డౌట్స్ ఉంటాయి. బట్ మీరేం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. మీరు పాలసీ తీసుకున్న తర్వాత కూడా మీకు 15 days టైం ఇస్తారనమాట. దేనికి? మీరు డెసిజన్ తీసుకోవడానికి. అంటే మీరు తీసుకున్న పాలసీ కరెక్టా కాదా, మీరు ఈ 15 daysలో కానీ లేదు నాకు ఈ పాలసీ కరెక్ట్ కాదంటే మీరు క్యాన్సిలేషన్ చేసుకోవచ్చు. ఈ 15 days పీరియడ్ని ఫ్రీ లుక్ పీరియడ్ అంటారు. అంటే మీరు అటు ఇటు చూసుకోవచ్చు. కూలింగ్ ఆఫ్ పీరియడ్ అంటే చల్లగా ఆలోచించి మీరు డిసిజన్ తీసుకోవచ్చు అనేదాన్ని. ఫర్ ఎగ్జాంపుల్ మీరు కానీ 15 daysలో పాలసీ క్యాన్సిల్ చేసుకున్నారనుకోండి, అప్పుడు ఏంటి అంటే మీకు ఓన్లీ బాండ్ ఛార్జెస్ మాత్రమే కట్ చేసి రిమైనింగ్ ప్రీమియం మొత్తం మీకు పే చేసేస్తారు రివర్స్లో. ఎందుకైతే స్టాంప్ డ్యూటీ ఛార్జెస్ ఉంటాయి కదా పాలసీ బాండ్ మీద, అది 15 days లోపలే మీరు చేయాలి. అది కూడా పాలసీ బాండ్ రిసీవ్ అయిన తర్వాత 15 days. ఓకే. పాలసీ బాండ్ ఫస్ట్ మేము రిసిప్ట్ కాదు, పాలసీ బాండ్ రిసీవ్ అయిన తర్వాత 15 daysలో మీరు క్యాన్సిలేషన్ చేసుకోవచ్చు. నెక్స్ట్, ఇన్సూరెన్స్ ఒంబడ్స్మ్యాన్ అనేది ఎవరు అంటే తను ఇన్సూరర్కి అంటే కంపెనీకి ఒక ఇన్సూరర్కి ఒక మీడియేటర్ అనమాట. ఎందుకంటే ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు, ఏ ప్రాబ్లం అని కాదు, జనరల్గా క్లెయిమ్స్ జరిగినప్పుడు మనకేంటి అంటే మన క్లెయిమ్ రిజెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కొన్నిసార్లు. అంటే మనం ఏదైనా డాక్యుమెంట్స్ సరిగ్గా వెరిఫై చేయకపోయినా, కంపెనీ ఏదైనా మిస్గైడ్స్ చేసినా, ఇన్సూరర్ ఏదైనా మిస్గైడ్ ఫాలో అయినా, వీళ్ళు ఏం చేస్తారంటే
ఇన్సూరెన్స్ క్యాన్సిల్ అవ్వచ్చు, రాంగ్ ఇన్సూరెన్స్ అనేది క్లెయిమ్ కూడా అవ్వచ్చు. సో వీళ్ళందరినీ ఈ క్లెయిమ్స్ అవ్వకపోతే ఇన్సూరెన్స్ ఓంబడ్స్మ్యాన్కి మనం వెళ్ళి కంప్లైంట్ చేసుకోవచ్చు అనమాట. అంటే సార్ నాకు క్లెయిమ్ అవ్వలేదు, ఎందుకు అవ్వలేదు అనేదానికి మనం ఏ మనిషిని రిఫర్ చేసుకుంటే ఓంబడ్స్మ్యాన్. అతను ఏంటి, మనకి కంపెనీకి మీడియేటర్ అనమాట. ఇన్సూరెన్స్ ఓంబడ్స్మ్యాన్ అతను ఎలాగా మనం స్పందించాలి, అతనితో ఎలా మనం మాట్లాడాలంటే, ఫస్ట్ రూల్ ఏంటంటే మీ క్లెయిమ్ అయిన 1 year లోపల మాత్రమే అతనితో మీరు సంపాదించగలరు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ 2021 మేలో మీరు క్లెయిమ్ అవ్వలేదు అని రిజెక్ట్ అయితే మీరు నెక్స్ట్ ఇయర్ అంటే ఈ ఇయర్ మే 2020 లోపల మీరు ఫైల్ చేసుకోవాలి. ఎలా ఫైల్ చేయాలి, ఫస్ట్ కంప్లైంట్ అనేది రిటర్న్ ఫామ్లో అతనికి ఇవ్వాలి. సెకండ్, రిటర్న్ ఫామ్లో ఇచ్చిన తర్వాత అతను 15 daysలో యాక్సెప్టెన్స్ లెటర్ అనేది పంపిస్తాడు. 15 daysలో యాక్సెప్టెన్స్ లెటర్ పంపించిన తర్వాత అదే లెటర్ని అతను కన్ఫర్మ్ చేసి ఇన్సూరెన్స్ కంపెనీకి కూడా అతను పంపిస్తాడు. ఇలా కంప్లైంట్ వచ్చింది మీ మీద, మేము దీన్ని దర్యాప్తు చేస్తున్నాము అని. సో ఈ కంప్లైంట్ కానీ జెన్యూన్ అయితే, ఈ కంప్లైంట్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక మనిషి క్లెయిమ్ రిజెక్ట్ అయింది, ఆ కంప్లైంట్ ఓంబడ్స్మ్యాన్ అండర్లోకి వెళ్ళింది, ఓంబడ్స్మ్యాన్ దాని కంప్లైంట్ని వెరిఫై చేసి ఇతని క్లెయిమ్ ఇవ్వాల్సింది ఇన్సూరెన్స్ కంపెనీ కావాలని ఇవ్వలేదు, సో ఈ మనిషికి క్లెయిమ్ చెందాలి. క్లెయిమ్తో పాటు ఇతనికి ఏంటి అంటే ఈ కంప్లైంట్ ఇచ్చినందుకు ఒక లెస్ దెన్ సర్టన్ 20 lakhs వితిన్ 3 monthsలో ఇతనికి సెటిల్ చేయాలన్నమాట.